హాయ్ అండి. చిలిపి కోడళ్ళు సీజన్ 2 17వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, ప్రధానం కార్యక్రమానికి ప్రణతికి చీర కట్టి రెడీ చేస్తున్నారు. కావ్య ప్రశాంతి గారి గదిలోకి వెళ్ళింది. అమ్మ అంటూ వచ్చిన కూతుర్ని చూసి, ఇప్పుడు పెళ్ళి అన్నీ చూస్తుంటే మీ పెళ్లి సంగతులు గుర్తుకు వచ్చాయా తల్లి అంటూ దగ్గరకు తీసుకున్నారు ప్రశాంతి గారు. అవునమ్మా అంటూ వచ్చి ప్రశాంతి గారి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది కావ్య. అమ్మా, మీరు చెప్పిన మాటలను అనుసరిస్తూ నా సంసారాన్ని చక్కగా దిద్దుకుంటున్నాను. అత్తమామలు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు అంటే దానికి కారణం మీరు చెప్పిన మంచి చెడ్డ అంటూ ఏవేవో సంగతులను గుర్తు చేసుకుంటూ ఉంది కావ్య. ఇంతలో స్త్రీ పుణ్య లోపలికి వచ్చింది. అబ్బా అమ్మమ్మ, నిన్ను చూస్తే చాలు మా అమ్మ చిన్నపిల్ల అయిపోతుంది అంటూ నవ్వింది శ్రీపుణ్య. రామ్మ అని శ్రీపుణ్యను లక్ష్మీదేవిలా ఉంది బంగారు తల్లి. కావ్య, నీ కూతురు అచ్చం నీకులాగానే అందంగా పుట్టింది తల్లి. ప్రవర్తన కూడా నీకులాగానే అనిపిస్తుంది నాకు అంది ప్రశాంతి గారు. శ్రీపుణ్య అమ్మమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది మరోవైపు. అమ్మమ్మ, ప్రభాస్ బావ నావాడు. బావజోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను అనేసింది శ్రీపుణ్య. ప్రశాంతి గారికి నవ్వు ఆగలేదు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన సుధీర్ ఆ మాటలు విన్నాడు. ఏం, మా అమ్మ ఒడిలో సెట్ అయిపోయారా అంటూ నవ్వుతూ వచ్చాడు. గిరి ఏమిటో తన కూతురి విషయాన్ని మాట్లాడుతున్నాడు అమ్మా. అదే దేదీప్యనో దీపికనో ఎవరో ఒకరిని కోడలుగా చేసుకోమని అడుగుతున్నాడు అంటూ లోపల నవ్వు దాచుకుంటూ శ్రీపుణ్య ముఖాన్ని గమనిస్తూ చెబుతున్నాడు తల్లికి. మావయ్య, కన్నయ్య నాకే బావా, నేను ఊరుకోను, నాకెవరూ పోటీకి రాకూడదు. మీరు ఈ మాటను అర్థం చేసుకోండి అంది శ్రీపుణ్య గడుసుగా. చూసావా అమ్మా, కావ్య లాంటి అమ్మాయి కాదు శ్రీపుణ్య, గడిసరి పిల్ల అంటూ నవ్వాడు సుధీర్. అయినా ఇలాంటి విషయాలు ఇప్పుడు ఎందుకు, చదువు అయ్యాక అప్పుడు చూసుకుందాం అన్నారు ప్రశాంతి గారు నవ్వుతూ. నేను క్లారిటీగా చెబితే ఇంకొకరికి మాట ఇవ్వకుండా ఉంటారు అని నేను చెప్పాను అంది శ్రీపుణ్య గడుసుగా. అమ్మో, 10th కూడా చదవటం పూర్తి కాలేదు, అప్పుడే ఎన్ని ఆలోచనలో. కావ్య, నీ కూతురు నీకులాగా కాదే అంటూ నవ్వారు ప్రశాంతి గారు. అమ్మనైనా నాన్న ఇష్టపడి చేసుకున్నారు కదా అంది శ్రీపుణ్య తన పెద్ద పెద్ద కళ్ళని తిప్పుతూ. మా చెల్లికి మరి అంత అందము మంచితనం ఉన్నాయిగా అన్నాడు సుధీర్ నవ్వుతూ. నేను మంచిదాన్ని, నేను బాగున్నానుగా మావయ్య, నాకేం తక్కువ అంటూ శ్రీపుణ్య అంటుంటే ప్రశాంతి గారు, కావ్య, సుధీర్ నవ్వుకున్నారు. ప్రధానానికి టైం అయిపోతుంది పదండి అంటూ ప్రశాంతి గారు బయటికి నడిచారు. ప్రణతిని రెడీ చేస్తుంటే గగన హెల్ప్ చేస్తుంది. వదిన, మీరు ఇలా తిరగండి, మీ హెయిర్ స్టైల్ మార్చేస్తాను అంది గగన. వదిన అని పిలిచేసరికి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ప్రశాంతి గారు చూసి, ఇప్పుడు ఆడపిల్లలు గడుసు వాళ్ళు, నచ్చిన వాళ్ళని చేజిక్కించుకోవటానికి చొరవగా ముందుకు వచ్చేస్తున్నారు. ఒక రకంగా అది మంచిదేలే అనుకున్నారు ప్రశాంతి గారు నవ్వుకుంటూ. ప్రణతి వేలుకు ఉన్న ఉంగరం అందరి కళ్ళకి జిగేల్ జిగేల్ అని కనిపించింది. ప్రణతి, ఈ ఉంగరం ఎక్కడిది అని అడిగింది ఉమా. అందరూ ప్రణతి వైపే చూస్తూ ఉన్నారు. ప్రణతి కాసేపు సందేహించి, ఆ అబ్బాయి ఇచ్చాడు అని చెప్పింది. ఏ అబ్బాయి అన్నారు సుమా, ఉషా. అదేనమ్మా, ప్రమోద్ అని తలుచుకుంది ప్రణతి. అబ్బాయి అనకూడదు అలా అని చెప్పారు ప్రశాంతి గారు. చాలా మంచివాడు మన అల్లుడు గారు అంటూ నవ్వింది ఉషా. ఎంత చక్కటి ఉంగరాన్ని బహుకరించారు అమ్మాయికి, చాలా మంచివారు అంది ఉమ నవ్వుతూ. బయట నుంచి అన్నీ చూస్తున్న ఉత్తేజ్, ఆనంద్, సుధీర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, చూడండిరా అల్లుడి గారిని పొగిడేస్తున్నారు అంటూ నవ్వాడు ఉత్తేజ్. అవును, ఇక మన సంగతులు ఖాళీ అన్నాడు ఆనంద్. సుధీర్ నవ్వుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు. ఉంగరం చాలా బాగుంది ప్రణతి అన్నాడు సుధీర్. అల్లుడు గారు ఇచ్చారు మన ప్రణతికి అంది ఉష. 60 కేజీల కోహినూర్ వజ్రాన్ని నేను, అలా ఉంగరాలు ఇవ్వాల్సిన అవసరం నాకేంటి అన్నాడు సుధీర్ నవ్వుతూ. అబ్బో, మీరు వజ్రమే కాదని ఎవరూ అనలేదు అంది ఉష మూతి తిప్పుతూ. ఉంగరాలు ఇవ్వలేదు అని కూడా మేము అనలేదు అంది ఉమా. ఎంతైనా మీరు అందరూ బంగారాలు కదా అంది సుమ నవ్వుతూ. పెద్దన్నయ్య, వదినికి బాగా అర్థమైంది మన మంచితనం అంటూ సరదా సరదా మాటలు మాట్లాడుకున్నారు. అనంత్ ఉమా వైపు చూసి నవ్వాడు. చీర సూపర్ అని సైగ చేస్తున్నాడు. పద అన్నయ్య, తర్వాత సైగ చేద్దువు గాని అంటూ నవ్వాడు సుధీర్. అవును, మా నాన్న మా బాబాయిలు చాలా మంచివాళ్ళు,
వజ్రాలాంటి వాళ్ళు అంది ప్రణతి గర్వంగా. అమ్మో, తండ్రిపై బాబాయిలపై ఒక్క మాట పడనివ్వదు కదా మన ప్రణతి సరదాకైనా అంది ఉష. మా నానమ్మ అంత చక్కటి అబ్బాయిలను కనింది మరి అంటూ నవ్వింది ప్రణతి. అవును, మిమ్మల్ని అందరినీ కూడా బాగానే కన్నారు అత్తయ్య వాళ్ళు అని నవ్వింది గగన. ఉమ నవ్వుతూ అక్క రవితేజకు మన ప్రణతి అంత ఎత్తు ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంది గగన వైపు ఒక రకంగా చూస్తూ. గగన ప్రణతి పక్కగా వెళ్ళి కొద్దిగా ఎత్తు తక్కువ అంతే నేను అని ముఖం చిన్నబుచ్చుకుంటే అందరూ పకపక నవ్వేశారు. అసలే చిలిపి కోడళ్ళు అత్తగారులు అయిపోతున్నారు. వారి జోకులకు అంతు లేకుండా ఉంది ఇప్పుడు. రవితేజ వచ్చి తాతగారు మిమ్మల్ని అందరినీ త్వరగా రెడీ అయ్యి రమ్మంటున్నారు అని చెప్పాడు. అందుకే వదినకు గబగబా జడవేస్తున్నా అని చెప్పేసింది గగన. అమ్మో, ఈ ఆడపిల్లలు ఏమో ముదుర్లు అనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవితేజ. సుధీర్ మాట్లాడుతూ రేపు సంగీత కార్యక్రమం ఉంది, మరి ఎవరితో డ్యాన్సులు వేసి ఎవరిని మెప్పించి ఒప్పించుకుంటారో అందరికీ పరీక్షలు అంటూ నవ్వాడు. అక్కడే నిలబడి ఉన్న గగన, శ్రీపుణ్య, దేదీప్య, దీపిక ఆ మాటలకు మనసులోని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఏంట్రా అలా చెప్పావు అంటూ నవ్వాడు అనంత్. అంతే అన్నయ్య, రేపు ఫంక్షన్ చూడు, కుర్రకారుతో ఊరు తొలగిపోద్ది, మనం తగ్గకూడదు అని చెప్పాడు సుధీర్ అన్నలిద్దరికీ. గగన్ వేసిన హెయిర్ స్టైల్ చాలా బాగుంది ప్రణతికి స్టైల్గా. గ్రీన్, పింక్ కలర్స్తో చక్కటి వెరైటీ డిజైన్ శారీ కట్టారు ప్రణతికి. ఆడవాళ్ళు అందరూ ప్రణతి చుట్టూ మూగారు, తెగ పొగుడుకుంటూ ఉన్నారు. రెడీ చేయటంలో కుర్రకారు చేతులు పడేసరికి చాలా స్టైల్గా అందంగా ఉంది ప్రణతి ఇప్పుడు. ఇంతలో పక్కింటి అనసూయమ్మ గారు వచ్చారు. ప్రణతి ఎంత అందంగా ఉన్నావు, అందుకే నిన్న మీ కాబోయే శ్రీవారు నీకు ముద్దు కూడా పెట్టేసినట్లు ఉన్నారుగా అంటూ నవ్వింది. ఆ మాటకి ప్రణతికి సిగ్గుతో కూడా అలక కూడా వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నాను ఎవరు ఒకరు చూస్తారు అని ముఖం ఒకలా పెట్టుకున్న ప్రణతి చక్కగా నవ్వుతూ ఉండమ్మా అని చెప్పారు ప్రశాంతి గారు. ఆమె గొంతు లౌడ్ స్పీకర్ అయ్యేసరికి అందరూ విన్నారు ఆ మాటలు. అబ్బో సరసుడు అంటూ నవ్వుకున్నారు కొందరు. మనకు తగ్గవాడే అని మురిసిపోయారు ముగ్గురు అన్నదమ్ములు. అబ్బో అన్నీ మరీ ఫాస్ట్ అంటూ నవ్వుకుంటూ చెప్పుకున్నారు ఆడపిల్లలు గుసగుసగా. అవన్నీ చూస్తుంటే అందరూ తనని చూసి నవ్వుతున్నారు ఏమో అని ప్రణతికి కొద్దిగా కోపం కూడా వచ్చింది. ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. అందంగా దేవకన్యలా నడిచి వస్తున్న ప్రణతి వైపు అలాగే చూస్తున్నాడు ప్రమోద్. ఎంత అదృష్టం ఉంటే ఈ అప్సరస నా సొంతమైంది అనుకున్నాడు ఒక్క క్షణం. ప్రణతి కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అనుకున్నాడు మళ్ళీ అంతలోనే. పేరెంటాల నడుమ, బంధువర్గాల నడుమ ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. ప్రశాంతి నిలయం ముందున్న పెద్ద హాల్లో ఎదర పంచలో కుర్చీలు మొత్తం వేశారు. ప్రణతిని కూర్చోబెట్టారు ప్రశాంతి గారు. మగపెళ్లి వారు తెచ్చినవన్నీ ఒక్కొక్కటిగా అక్కడ సర్దుకున్నారు. 11 రకాల స్వీట్స్, 2 అరటిగిలలు, పెద్ద తమ్మలపాకుల కట్టలు, ఒక పెద్ద కవరు నిండా మల్లెపూల దండలు, 11 కేజీల బెల్లం, కేజీ పసుపు, కేజీ కుంకుమ, సున్నిపిండి, వెండి కొబ్బరి చెక్కలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ బాక్స్, అలా ఒక్కటేమిటి చెప్పటానికి చాలా రకాలు తీసుకువచ్చారు. అమ్మాయికి టాయిలెట్ బాక్స్, ప్రణతికి తీసుకున్న చీరలు. అంజలిదేవి గారు ముచ్చటగా కోడలికి ఇష్టపడి ప్రమోద్ ఇంటర్ చదివేటప్పుడే చేయించారట నగలు. ఆశ్చర్యంగా చూశారు అందరూ. రవ్వల గాజులు, రవ్వల నెక్లెస్, మరొక సెట్టు నగలు. ఇప్పుడు కొత్తగా చేయించిన నగలు అన్నీ పెట్టారు అక్కడ. కోడలికి ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలి. కూతురు కోడలు ఒకటి అన్నట్లు భావించుకోవాలి. ఒక్కొక్కరు ఈ ప్రధాన కార్యక్రమాన్ని తక్కువ చేసుకుంటూ ఉంటారు. ప్రధాన కార్యక్రమం అనేది మగపెళ్లి వారి దర్పానికి చిహ్నం అన్న విషయాన్ని మర్చిపోతారు. కానీ శ్రీకర్ దంపతులు ప్రధానికి కావలసిన అన్నీ చాలా గ్రాండ్గా తెచ్చారు. అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చారు. అంజలిదేవి గారు తనే స్వయంగా వర్క్ చేసిన శారీ కూడా తీసుకొచ్చారు కోడలికి బహుమతిగా. అవన్నీ చూస్తున్న ప్రశాంతి గారికి చక్కటి కుటుంబం, వీరి ఇంట్లో తన మనవరాలు చక్కగా సుఖపడుతుంది, ఇక ఏ బాధ ఉండదు అని మనస్ఫూర్తిగా అనుకున్నారు. ప్రభాకర్ గారికి కూడా వారి పద్ధతులన్నీ బాగా నచ్చాయి. ప్రశాంతి నిలయంలో వారందరి మనసులు ఆనందదాయకం అయ్యాయి. ఎదుటివారి మనసులో ఉన్న స్వచ్ఛత, ప్రేమ ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. పక్కవారి మాటలు, చెప్పుడు మాటలు వినకూడదు ఇలాంటప్పుడు. చాలా వరకు ఎదుటివారి ఫంక్షన్ ఎగతాళి చేయాలి అన్నట్టుగానే ఉంటారు జనం. ఆ చెప్పుడు మాటలు వినే అలవాటు ప్రశాంతి నిలయంలో వారికి లేవు.
ప్రమోద్ కుటుంబానికి లేవు. ఇంకేమి ఆనందాల పండుగ. ప్రణతి చేతిలో వాళ్ళ అత్తగారు అంజలీదేవి ముందుగా ఒక పెద్ద ప్లేట్లో ప్రణతి చీరలు, నగలు, పసుపు కుంకుమ, స్వీట్స్, తాంబూలం పెట్టి ఇచ్చారు. తర్వాత ఒక్కొక్క స్వీట్ బాక్సులు అమ్మాయి చేతిలో పెట్టడం, కావ్య దగ్గర ఉండి అవి అందుకుని పక్కన పెట్టడం. ఒక ప్లేట్ నిండా తమలపాకులు, ఒక్కలు తీసుకున్నారు. ఆఖరికి ప్రణతిని దోశలు పెట్టమని ఆకులు, ఒక్కలు ఆమె దోశలలో వేశారు ముత్తైదువులు. ఫోటోగ్రాఫర్ అన్ని వీడియోలు తీస్తున్నాడు. తర్వాత ప్రణతికి వాళ్ళ అత్తగారు ఇచ్చిన చీర కట్టి రవ్వల సెట్ నగలు పెట్టారు. కళకళలాడుతూ లక్ష్మీదేవిలా రెడీ అయి వచ్చింది ప్రణతి. ఇక శ్రీకర్ దంపతులు ప్రణతిని దీవించారు. ప్రభాకర్ గారు, ప్రశాంత్ గారు కూడా దీవించారు. తర్వాత ముగ్గురు కొడుకులు, కోడళ్ల జంటలు ప్రణతిని ఆశీర్వదించారు. ప్రశాంతి నిలయంలో ఉన్నవారంతా జంటలు జంటలుగా వచ్చి ప్రణతిని దీవించి వెళుతున్నారు. ఎదురుగా కూర్చుని మరుదులతో సరదాగా మాట్లాడుతూ ప్రణతిని చూస్తున్నాడు మధ్య మధ్యలో ప్రమోద్. ఇక ముచ్చటైన ఆడపిల్లలు చక్కగా రెడీ అయ్యి తమ అందచందాలతో, చక్కటి నవ్వులతో ఆ ఇల్లంతా కలే తిరుగుతున్నారు. పెళ్ళి, పేరంటాలు అంటే కుర్రకారు సరదాలు భలే ఉంటాయి కదా. అలా ప్రణతి ప్రధాన కార్యక్రమం కూడా ముగిసింది. తర్వాత అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.